వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా దందా జోరుగా సాగుతుంది. మడకశిర మండలం జమ్మానిపల్లి గేటు వద్దకు రొద్దం మండలం పెద్దమంతూరు పెన్నా నది నుండి ఇసుకను తరలించి నిల్వ చేస్తున్న మాఫియా అక్కడ డంపింగ్ యార్డు నుండి పక్క రాష్ట్రాలకు టిప్పర్ లారీల ద్వారా తరలింపు చేస్తున్నారు. ఇందుకు ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందా అక్రమ రవాణాను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు. ఈ విషయంపై స్థానిక సిఐ రాజ్కుమార్ను వివరణ కోరగా ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా రవాణా చేసుకోవచ్చని, అయితే వాణిజ్యపరంగా ఎటువంటి అనుమతులు లేవని, దీనిని అతిక్రమించి ఎవరైనా డంపు చేసి అక్రమంగా అమ్ముకుంటే తగు చర్యలు తీసుకొని అటువంటి వారిపై కేసులు చేస్తామన్నారు. ఎక్కువ భాగం కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల మన మడేశ్వర తాలూకు పరిధి నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతుందని, అలాగే ఇసుక పాలసీకి విరుద్ధంగా డబ్బులకి అమ్ముతున్నారని సమాచారం పత్రికల ద్వారా తెలుస్తుంది. దీని మూలంగా గ్రామస్తులందరికీ మడకశిర పరిధిలోని ప్రజలందరూ తెలియపరచడం ఏమిటంటే, అలాగే అక్రమంగా ఇసుక వ్యాపార విషయాలకు హెచ్చరించడం ఏమిటంటే, ప్రభుత్వం చెప్పిన ఇసుక పాలసీ ప్రకారం ఇసుకని వ్యక్తులు ప్రజలు అవసరమైన వాళ్ళు ఫ్రీగా సంబంధిత పాలసీల ప్రకారం రూల్స్ పాలించి తీసుకోవచ్చు. అంతేగాని ఇసుకని డంప్ చేయడం, వాణిజ్యపరంగా దాన్ని ఉపయోగించడం, మోతాదుకు మించి ఒకరికే రవాణా చేయడం కానీ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకి తరలించడం అనేది చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. దీని మూలంగా ప్రజలకి అలాగే పత్రికలందరికీ విజ్ఞప్తి చేయడం, మీ దృష్టిలో ఇలాంటి అక్రమ రవాణా ఇసుక రవాణా ఏమైనా తెలిస్తే పోలీసులు తెలియపరుస్తుందిగా కోరుతున్నాం. ఆర్డర్వి ఇలాంటి అక్రమ రవాణా జరుగుతున్న వారికి కూడా కేసులు కడుతున్నాము. దీని మూలంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మన ఇసుక సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ధన్యవాదాలు.